హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టు గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 59వ దశకానికి వచ్చాం. 59వ దశకంలో ఉండే అంశం వేణుగానం. వేణువుగానం మనకు కృష్ణ పరమాత్మ మనం తెలిసినప్పటి నుంచి మనకు భాగవతం ద్వారా కానీ ఆయన యొక్క లీలలు అంతట్లో కూడా గొప్ప విషయం వేణుగానం. అవ్యక్తమైన మధురాతి మధురమైంది ఆ యొక్క వేణుగానం. దాన్ని ఇలా ఉంటుందని ఎవరు వర్ణించలేరు ఆ గానాన్ని. ఎందువల్ల అది బ్రహ్మజ్ఞానం. ఆ వేణునాదం అనేది నాదం, అది నాదోపాసన. అటువంటి గొప్పది ఆ యొక్క వేణునాదం. దీన్ని మనకి భాగవతంలో కూడా వర్ణించారు. అక్కడ కృష్ణుడు సరిగమ పదని అనే సప్తస్వరాలు చక్కగా వ్యక్తమయ్యే విధంగా వేద సంబంధమైన గంధర్వ గీతం ఆలపించాడు. సిగలో నెమలిపించని ధరించాడు. మెడలో పూలదండ అందంగా అలంకరించుకున్నాడు. చెవుల్లోని కొండగోగు పూల రంగు చెక్కిళ్ల మీద అంతటా వ్యాపించి వారి శోభను ఇనుమడింపజేసింది. కనుబొమ్మల సొబగుతో ఎడమవైపునకు వంచబడిన మొగం లోకానికి మైమర్పు కలిగిస్తోంది. సుకుమారమైన కుడిచేతి వేళ్లు పిల్లల గురవి రంధ్రం మీద నటిస్తూ సప్త స్వరాలకు ధ్వని రహస్యాలు నేర్పుతున్నాయి. ఎడమకాలి మీద అడ్డంగా చాచి ఉంచిన కుడికాలి గోళ్ల కాంతి నేల మీదంతటా వ్యాపిస్తోంది అని చక్కగా ఆయన రూపాన్ని వర్ణించారు. అంటే ఆ యొక్క పిల్లల గురవిని వాయిస్తున్నటువంటి ఆయన యొక్క పైనుంచి కింద వరకు రూపాన్ని భాగవతాన్ని చక్కగా వర్ణించారు. ఎందుకు ఎవరైతే ఈ వేణునాదం యొక్క కనీసం మనం నాదాన్ని వినలేకపోయినా ఆయన రూపాన్ని ధ్యానం చేసినా కూడా మనకి ఆ జ్ఞానం వస్తుంది. అందుకనే ఈ రూపం అంత గొప్పది. వేణు రూపం వాయిస్తున్న కృష్ణుని యొక్క రూపం అంత గొప్పది అనమాట. అందుకనే భాగవతంలో ఆ విధంగా వర్ణించారు. మరి దాంట్లో మనకి ఆయన ఊతున్నప్పుడు అక్కడ ప్రకృతిలో వచ్చిన మార్పులు, ఆ యొక్క గోపికలు పొందిన ఆనంద అనుభూతి, ఇవంతా మనకు భాగవతంలో అద్భుతంగా వర్ణించారు. వాడు మాట్లాడుకోవడం ఎంత చక్కగా మాట్లాడుతున్నారు గోపికలంతా. ఓ చెల్లి, శ్రీకృష్ణుడు చెవిలో కొండగూగు పువ్వును ధరించాడు. పసిడి వరిన బట్ట కట్టాడు. సిగలో నెమలి పింఛం పెట్టాడు. మెడలో తామర పూల దంట ధరించాడు. వేణువు ఊదుతూ అడవిలో ఆవుల వెంట తిరుగుతూ చక్కగా ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఆయన వర్ణన ఇంకా చక్కగా చెప్పారు. ఏంటంటే కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నా అంటే అక్కడ ఆ వనంలో గొల్లపడుచులు తమలో తాము చెప్పుకుంటూ గోపికలు బృందావనంలో గోవిందుని ఎదురు వెళ్లి చూసి ఇలా అనుకుంటున్నారట. ఈ బలరామకృష్ణులు మామిడి చిగుళ్ళు, నల్ల కలువలు, నెమలిపించాలు, తామర పూలు దండలుగా చేసుకుని ధరించారు. మంచి బట్టలు కట్టుకున్నారు. వేణువు ఊతున్నారు. అనేక వేషాలు వేస్తూ వినోదం కలిగిస్తూ సంతోషంతో బహువిధాలైన నాట్యం చేస్తున్నారు. తాండవం కూడా చేస్తున్నారు పక్క వాళ్ళు. ఇంకా వాళ్ళు ఆ గోపికలు ఆ నాదం వినిన తర్వాత వాళ్ళు పొందే ఆనంద అనుభూతి చాలా చక్కగా ఉంది. వాళ్ళు చెప్తున్నారు, ఈ పిల్లల గురవి అదృష్టం ఎంతటిదో కదా. పిల్లల గురవి గురించి అనుకుంటున్నారు. అయితే ఎంత అదృష్టవంతురాలో, కొంచెం కూడా మిగల్చకుండా శ్రీకృష్ణుని అధరామృతాన్ని గ్రోగుతోంది. ఇది చక్కగా మోగుతోంది. తన పర్వాలను నేత్రపర్వంగా చూచుకుంటూ మిడిసిపడుతోంది. ఇది పూర్వం ఎంత తపస్సు చేసిందో, తనకుండే రంధ్రాల ద్వారా అది అపూర్వమైన ఆనందానుభూతి చెందుతోంది. ఇదెంత పూర్వజన్మ పుణ్యం చేసుకుందో అని ఆ పిల్లల గురవి గురించి అనుకుంటున్నారు. ఇంకా వచ్చేసి అది కూడా అనుకుంటున్నారు, ఆ పిల్లల గురవి ఎక్కడి నుంచి వచ్చింది? వెదురు నుంచి తయారు చేశారు. వెదురు ఎక్కడి నుంచి వచ్చింది? నది ఒడ్డు పెరిగింది. అది ఏ నది నీటి వల్ల పెరిగిందో ఆ పిల్లల గురవి, ఆ వెదురుగడ, ఆ వెదురుగడ తల్లిగా కలిగినట్టు ఆ పిల్లల గురవి, ఆ తల్లిగా నది, ఆ నీటి ద్వారా కదా పిల్లల గురవి వచ్చింది. ఆ నీరు ఎంత ధన్యమైపోయింది, ఆ నది ఎంత ధన్యమైపోయింది అని అనుకుంటున్నారు ఆ గోపికలంతా. ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు, పూర్వ జన్మలో నోములు నోచేటప్పుడు రాబోయే జన్మలో భూలోకంలో యమునా నది ఒడ్డున వెదురుగా పుట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ వెదురుగడ వల్లే వేణువు అవుతున్నారు కాబట్టి. యమునా తీరులో శ్రీకృష్ణుని అధరసుధను పాలన చేసే వెదురుగా పుట్టాలంటే ఏమి నోచాలో అనుకుంటున్నారు. కృష్ణుని చూచి నల్లని మేఘమని, వేణు రవమని, వేణురగంతో ఉరుమని చెప్పి ఆ నెమళ్ళు అనుకుంటున్నాయట.
నీలమేఘ శరీరుడా, ఆయన చూసి నల్లని మేఘం వచ్చింది అనుకుంటాడంటే నెమళ్ళు అక్కడ తిరుగుతుంటే. పైన ఆయన వేణువు వాయిస్తుంటే అదే ఉరుము అనుకున్నట. ఆ ఉరుము ఉరిమిందేమో ఆకాశంలో అనుకొని ఆ నెమళ్ళంతా నాట్యం చేస్తున్నాయట, పురివిప్పి నాట్యం చేస్తున్నాయట. ఇంకా బృందావనం అంతా ఆయన తిరుగుతూ ఉంటే ఆ బృందావనం అంతా ఎంత పుణ్యం చేసుకుందో, ఆయన యొక్క స్పర్శ తగిలి పాత స్పర్శకు అదెంత పుణ్యం చేసుకుందో అనుకుంటున్నారు. ఇంకా అటే దేవతాశ్రయంతో ఆకాశం నిలబడి ఆయన వేణు వాయిస్తుంటే అక్కడి నుంచి తన్మయత్వంతో చూస్తున్నారు ఆకాశంలోంచి. మళ్ళీ పక్షులు ఆకాశంలో నిలబడి, ఆకాశంలో సంచరించే పక్షులన్నీ కూడా చెట్ల మీద నిలబడి హాయిగా వింటూ ఆనంద పారవస్యంలో మునిగిపోయి కళ్ళు మూసుకొని ఉంటున్నాయట. ఎక్కడ కళ్ళు తెరిస్తే ఆయన యొక్క రూపం తమలోంచి బయటకు వెళ్ళిపోతున్న భయంతో ఆ తన్మయత్వంతో కళ్ళు మూసుకో ఉన్నారట ఆ పక్షులు. అలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే చెవులారా అవి ఆస్వాదిస్తున్నాయట ఆ పక్షులు, అందుకని కళ్ళు మూసుకో ఉన్నాయి, తన్మయత్వం చెందినట్టు అవి. అలాగే మృగాలు, పశువులు అన్నీ కూడా ఆయనకి ఆఖరికి రాళ్ళు కూడా కరిగిపోయినాయట ఆయన వేణుగానానికి అని చెప్పి ఈ విధంగా వీళ్ళు చక్కగా భాగవతంలో వర్ణించారు. ఈ విషయాన్ని మనకు నారాయణ భట్టు గారు ఈ యొక్క దశకంలో అద్భుతంగా వర్ణించారు. ఏమని చూద్దాం. నవకళాయా కోమలం ప్రేమదోహనమశేషమోహనం బ్రహ్మతత్వపరచిన్ముదాత్మకం వీక్ష సమ్ముహురన్మహం స్త్రీయః. తద్వపు, ఓ స్వామి, ఈయన స్తోత్రం చేస్తున్నారు. స్వామి నీ యొక్క స్వరూపం, నీ దివ్యమంగళ స్వరూపం శరీరం, ఆ శరీరం ఎలా ఉంది? నవకళాయ కోమలం, అప్పుడే వికసిస్తున్న ఇరుగుడు పువ్వులాగా నీలవర్ణ ఛాయతో ఉందయ్యా. ఆ పువ్వులాగా వికసించిన, అప్పుడే వికసించిన ఆ నీలవర్ణంతో ఉండే ఇరుగుడు పువ్వు వల్లే కోమలంగా సుకుమారంగా ఉన్నావయ్యా నువ్వు స్వామి. ప్రేమదోహనమశేషమోహనం, నీవు అందరిలో ప్రేమను పుట్టిస్తున్నావు. నీ దివ్యమంగళ స్వరూపమే అందరిలో ఆకర్షించబడి అందరూ నేను ప్రేమిస్తున్నారు. వాళ్ళలో ప్రేమ పుడుతోంది, ప్రేమ లేని వారికి కూడా ప్రేమ పుడుతోందట. అంతేకాకుండా అశేషమోహనం, అందరికీ మోహ పరవశంలో ముంచేస్తున్నావు నీ ప్రేమతో. బ్రహ్మతత్వ పరచిన్ముదాత్మకం, పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు. ఎటువంటి వాడు? సత్య చిత్ ఆనంద స్వరూపాన్ని నువ్వు. అటువంటి నీవు నిన్ను చూచి వీక్ష చూచి సమ్ముహురన్వహం స్త్రీయః, ఆ గోపికలు, ఆ బృందావనంలోని గోపికలంతా కూడా ఆ మోహంలో పడి ఆ పారవస్యం చెందుతున్నట్ట. వాళ్ళు ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనంద పారవస్యంలో మోహంలో పడిపోయి ఆనంద పారవస్యంలో మునిగిపోతున్నారట ఆ గోపికలంతా. మన్మధోన్మదిత మానసక్రమాత్ తద్విలోకనరతాస్తతస్తతః గోపికాస్తవన సేహిరే హరే కాననోపగతిమప్యహర్ముఖే. మన్మధుడు మనసును మదించేవాడు. అలాంటి ఆ మన్మధుట మానసాక్రమాత్, క్రమంగా వారిలో వాళ్ళ మనసుల్లో కూడా తద్విలోకనరత, ఆ స్వామిని చూడాలనే ఒక కోరిక, ఆ తపన వాళ్ళు కలిగిస్తున్నట. కలిగించి స్తతస్తత అంటే మరలా ఒకసారి చూడడం కాస్తే పరమాత్మని మళ్ళీ మళ్ళీ చూడాలని ఒక కోరిక కలిగిస్తున్నట. గోపికాస్తవన సేహిరే హరే, ఆయన్ని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితికి వచ్చారట ఆ గోపికలంతా కూడా. ఎలా? కాననోపగతి ముప్యహర్ముఖే, పరమాత్మ కృష్ణ పరమాత్మ ఉదయం లేచి అడవులకు వెళ్ళిపోతాడు. ఆయన ప్రాతకాలంలో నిద్రలేయడము, హాయిగా చెద్దన్న మూట కట్టుకొని భుజం మీద పెట్టుకొని ఆ గోపాలతో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడే ఉండడుగా, ఎదురుగా ఉండడుగా, ఆందోళన దూరం అవుతున్నాడని చెప్పేసి, రోజు అడవులకు వెళ్ళిపోతున్నాడని చెప్పి వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారట. ఎవరు? ఆ గోపికా స్త్రీలంతా. నా సేహిరే హరే, పాపములు హరించే ఓ స్వామి, పాపాలు దూరం అయితేనే కదా పరమాత్మ మీద లక్ష్యం వస్తుంది. కాబట్టి అటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారట ఆ స్త్రీలంతా కూడా. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారట, అయ్యో పొద్దున్నే చెడిపోతాడే అడవులకి, మమ్మల్ని దూరంగా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఆ మోహంలో ఆ విరహాన్ని వాడు భరించలేకపోతున్నారట. నా సేహిరే, సహించుకోలేకపోతున్నారట వాళ్ళంతా. నిర్గతే భవతి దత్త దృష్టయః స్వద్గతేన మనసా మృగేక్షణాః
వేణునాదముపకర్ణ్య దూరతః త్వద్విలాస కదయాభిరేమిరే. ఆయన నిర్గతే భవతి. స్వామి నువ్వు అడవికి వెళ్ళిపోయిన తర్వాత దత్త దృష్టయ, వాడి చూపు నీ మీదే ఉంది, నీకే అర్పించేశారు ఆ చూపులు. వాడు ఉదయం లేచి ఎప్పుడప్పుడు నేను చూద్దామా అనే ఆరాటంలో ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళ చూపులు ఏమైపోయింది, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఉన్నామన్నా నువ్వేం అడుగుపోయినావు, కానీ వాళ్ళ చూపులు లేవు, వాళ్ళ మనసు వాళ్ళ చూపులు నీ వెంబడే వచ్చేసి మృగేక్షణ. మృగేక్షణ అంటే లేడీ వంటి కందులు ఉన్నాయి వాళ్ళకి. అమాయకమైన ఆ చూపులు, ఆ బెదురు చూపులు, ఆ ఎదురు చూపులు, ఆ చూపులు ఎలా ఉన్నాయట, ఆ లేడీ కందుల్లాగా వెనక్కు రావడం లేదట ఆ చూపులు. అది అసలు విషయం. ఆ చూపులతో చూస్తున్న ఆ రూపాన్ని పెట్టుకొని ఆయన అడవులకు పోయినా కూడా వాళ్ళ చూపుడు మాత్రం, వాళ్ళ మనసు అనే చూపు మాత్రం ఆయన వెంటే వెళ్ళిపోయినట్టు అడవికి. వేణునాదముపకర్ణ్య దూరతః, దూరం నుంచి ఆయన సాయంత్రం వచ్చేస్తాడుగా ఆవులు మెప్పుకొని వస్తున్నప్పుడు దూరం నుంచే ఆ వేణుగానం వినపడుతుందట. అప్పుడు ఇంకా ఆనంద పారవస్యంలో మునిగిపోయేసి వాళ్ళంతా త్వద్విలాస కదయాభిరేమిరే. ఆ స్వామి యొక్క లీలలు మహిమలు అప్పటిదాకా చేసినవని వాళ్ళు చిన్నప్పుడు చూస్తున్నారుగా. ఆ పోతని ఎలా చంపాడు, ఆ శకటాసురుని ఎలా చంపాడు, ఆ ప్రలంబాసుని ఎలా చంపించాడు, ఇలా రకరకాల కాళింది వడుగులు ఎలా చేశాడు అని రకరకాల కథలు చెప్పుకుంటూ ఆనంద పారవస్యంలో ఇంకొచ్చేస్తున్నాడు, అట్లాంటి వాడు వస్తున్నాడు చూద్దామని చెప్పి అమిత కుతూహలంగా ఉన్నారట ఆ స్త్రీలంతా. కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధ పాదపతలే మనోరమే యచ్చయా కలిత పాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాళికాం. వేణునాళికాం ఆయన ప్రత్యపూరయత, వేణు వాయిస్తున్నట్ట బ్రహ్మాండంగా. అది వాయిస్తుంటే ఎలా ఉందట, కాననాంతమితవాన్ భవానపి, ఆ అడవికి పోయేసేసి ఆయన వేణుగానం వాయిస్తున్నట్ట. ఎక్కడ నిలబడినట్ట, అక్కడ పోయి అడవుల్లో పోయి స్నిగ్ధ పాద పతలే, పాదం చెట్టు, బాగా పెద్ద వటవృక్షాలు ఉంటాయి కదా, మంచి నీడనిచ్చే చెట్లు, అటువంటి చెట్టు దగ్గర పోయేసేసి ఆయన పోయి నిలబడతాట. ఎట్లా మనోరమే, మనోహరంగా నిలబడతాట. నిలబడి వెచ్చయ కలిత పాదమాస్థితః, తన యొక్క వెచ్చష్ట పాదాల విందం అన్నట్టుగా తన కుడికాలు మీద ఎడంకాల మీద కుడికాలు వేసి వయ్యారంగా 3 వంపుల్లో ఆ చెట్టు కానుకొని నిలబడతాట. ఆస్థితగా స్థిరంగా వయ్యారంగా నిలబడతాట. నిలబడి ప్రత్యపూరయత, ఆ యొక్క వేణుగానాన్ని వేణు వాయిస్తాట, వేణు పూజిస్తాట. అంటే మధురమైన మనోహరమైన తన శరీరమే కాకుండా మనోహరమైన తన యొక్క వాయిద్యం, తన వేణునాదంతో అందరినీ మైపతి మెప్పించే రకంగా అక్కడ ఆ అడవుల్లో తిరుగుతుంటాట ఆయన. మారవాణ ధృత ఖేచరీకులం నిర్వికార పశుపక్షి మండలం ద్రావణంచ దృషదామపి ప్రభో తావకం వ్యజని వేణుకూజితం. వేణుకూజితం, నువ్వు చేసే ఆ వేణునాదం ఎలా ఉందంటే స్వామి, స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్ల గారు, నువ్వు వాయించిన ఆ యొక్క అద్భుతమైన వాయిద్యం ఎలా ఉందంటే వేణునాదం ఏమైపోయిందట. మారబాణ ధృత ఖేచరీకులం. కేచరీకులం అంటే ఆకాశంలో సంచరించేటువంటి ఆ దేవతా స్త్రీల వాళ్ళందరి మనసులో కూడా మన్మథ బాణం వేసినట్టుగా అయిపోయిందట. అంత మనోహరంగా ఉందట. కింద మైమర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారట, వాళ్ళ దేహాన్ని వాళ్ళు మర్చిపోయారట. అంత స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆకాశంలో సంచరించే దేవతా స్త్రీలంతా కూడా అది కూడా మన్మథ బాణానికి గురైనట్టుగా, మనసులో మన్మథ బాణం వేస్తే ఎలా ఉంటుందో అంత స్థితికి, ఆ తన్మయత్వ స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారట ఆ దేవతా స్త్రీలు. నిర్వికార పశుపక్షి మండలం. పశువులు కూడా పాలు ఇచ్చి గడ్డి తింటూ తిరిగి అటువంటివన్నీ కూడా అసలు మైమర్చిపోయాట. తాము ఏ స్థితిలో ఉన్నాయో, పాలిచ్చే స్థితిలో ఉన్నాయా, గడ్డి తినే స్థితిలో ఉన్నాయనే ఇది లేక మైమర్చిపోయినాయట అవన్నీ. మరి పక్షి మండలం, ఆకాశంలో విహరించే ఆ పక్షులన్నీ కూడా వచ్చి చెట్ల మీద చెరిపి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని ఆ ఆనంద పారవస్యంలో ఆ వేణుగానాన్ని వింటున్నాయట. అదే భాగవతంలో మనకు చెప్పింది. ఆ పక్షులు ఆనందంగా వింటుంది. ఎలా ఉందంటే కళ్ళు తెరిస్తే ఎక్కడ హృదయంలో ఉన్న కృష్ణుడు బయటికి వెళ్ళిపోతాడని కళ్ళు మూసుకొని వింటున్నాయట అవి. అలా ఆ విధంగా ధ్యానం చేస్తున్నాయట అవి.
ఇంకా ద్రావణంచ దృషదామపి, దృషత్ అంటే రాళ్ళు, ద్రావణం అంటే కరిగిపోవడం. ఆఖరికి రాళ్ళు కూడా కరిగిపోయినాయట ఆ వేణుగానానికి. ప్రభో ఓ స్వామి, విశ్వమంతా పరిపాలన చేసే ఓ స్వామి, తావకం వ్యజని, నీ యొక్క ఆ వేణుగానానికి సాక్ష్యం ఇంకేం కావాలి? మధురాతి మధురంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలయ్యా? రాళ్ళు కరిగిపోయినాయి ఆఖరికి. ఆ పశుపక్షాదులు ఆనందించాయంటే అదొక రకం, కానీ రాళ్ళు కరిగిపోయాయంటే ఇంకా నీ యొక్క వేణుగానం ఎంత మాధుర్యంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంటే ఆ విధంగా శిలలు కరిగిపోయాయ్యా అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు. వేణురంధ్ర తరళాంగుళీర్ధళం తాళ సంచరిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమప్యహో సంవిచించము ముముహుర్రజంగనా. ఇంకా ఆ భావ పారవస్యంలో ఆయన ఏం చేస్తున్నాడు? వేణురంధ్ర తరళాంగుళీదళం, ఆ వేణు వాయిస్తున్నట. ఎలా వాయిస్తున్నట? ఒక రంధ్రం మూసి ఇంకో రంధ్రం తెరిచి, ఒక రంధ్రం మూసి ఇంకో మూసి, ఈ విధంగా వేళ్ళు కదిలిస్తూ దాని మీద ఉండే 7 రంధ్రాలు ఉంటాయి కదా, 6 రంధ్రాలు ఒకవైపు, ఇంకో రంధ్రం ఇంకొక వైపు, ఆ 6 రంధ్రాలు వాయిస్తూ 7వ రంధ్రం దాకా, 7వ రంధ్రం ద్వారా 6 రంధ్రాలు వాయిస్తున్నాడు ఆయన. ఒకటి మూసి ఒకటి తెరిచి, ఒకటి మూసి ఒకటి తెరిచి, ఆ విధంగా వాయిస్తున్నాడట. ఇంకా దానికి తగినట్టుగా తాళం, పాటకు తగ్గి తాళం ఉండద్దు, ఆ తాళం ఎలా చేస్తున్నట? తాళ సంచరిత పాద పల్లవం, తన చిగుతాగురంటి పాదాలతో, ఆ వ్యత్యస్తమైన పాదాలతో, ఆ పాదాలతో ఆయన తాళం వేస్తున్నట. కదులుతున్నాయట పాదాలు, ఎట కదులుతున్నాయట? తాళం వేస్తున్నట్టుగా ఉందట. అది చేతులతో ఏమో ఈ బిల్లని కూడా వాయిస్తున్నట, కాళ్ళతో ఏమో తాళం వేస్తున్నట. తస్థితం తవ పరోక్షమప్యహో, ఈ విధంగా పరోక్షంగా ఎక్కడో కూర్చోవన్నా, ఇళ్లలో కూర్చోవన్నా ఈ స్త్రీలంతా కూడా ఈ చింతన చేస్తున్నారు. సంచింత్య, వాళ్ళు అదే ఆలోచన చేస్తున్నారు. ఈ కృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి బయలుదేరాడు, అడవుల్లో అంతా తిరుగుతూ పోతున్నాడు, అలా నడిచిపోయాడు, ఒక పెద్ద వటవృక్షం దగ్గర నిలబడ్డాడు, వయ్యారంగా నిలబడ్డాడు, అది కూడా వ్యత్యస్త పాదాలు వేసుకొని నిలబడ్డాడు. ఆ నిలబడ్డవాడు వేణు వాయిస్తున్నాడు, ఆ వేణువు వాయిస్తుంటే తగినట్టుగా పాదాలు కదిలిస్తూ పాదాలతో తాళం వేస్తున్నాడు అని వీళ్ళు ఇక్కడే కూర్చోన్నాడు అవంతా ఊహించుకుంటున్నారు. ఊహించుకొని ఆనంద పారవశంలో మునిగిపోతున్నారు వాళ్ళు. తత్స్థితం తవ పరోక్షమప్యహో, అహో ఏం ఆశ్చర్యమయ్యా, పరోక్షంగా ఉన్నా కూడా ఈ గోపికాస్త్రీలు ఏం భావిస్తున్నారు? ముహుముహుర్, మళ్ళీ అనుకుంటున్నారు అవంతా. వ్రజాంగనాహ, ఆ బృందావనంలో ఉన్న గోపికాస్త్రీలంతా కూడా నిన్ను ఏమి తలుచుకుంటున్నారయ్యా, ఏం భావిస్తున్నారయ్యా, ఏం పారవస్యం చెందుతున్నారయ్యా ఆ స్త్రీలంతా కూడా. నిర్విశంక భవదంగదర్శినీ ఖేచరి ఖగమృగాన్ పశూనపి తత్పద ప్రణయికాననం చ తాః ధన్యమితి నన్నమానయన్. నిర్విశంక, ఏమాత్రం అనుమానం లేదు. భవదంగదర్శిని, నీ యొక్క పై నుంచి ఉన్న కింద దాకా నీ పాదాల దాకా నీ దివ్యమంగళ స్వరూపాన్ని వాళ్ళు చూస్తున్నారట. ఎవరు? ఖేచరీహి, ఆకాశంలోని దేవతా స్త్రీలంతా చూస్తున్నారట. ఇంకా ఖగ, పక్షులని చూస్తున్నాయి. మృగాన్, క్రూర మృగాలు కూడా చూస్తున్నాయట. పశువునపి, పశువులు కూడా చూస్తున్నాయట. తద ప్రణయికాననం, ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే నీ పాదాలు స్పర్శగా నోచుకున్నట్టు ఆ అడవి, నువ్వు ఏ అడవిలో ఎక్కడ తిరుగుతున్నావో ఆ అడవి ఎంత అదృష్టం చేసుకుందో. నీ పాదాలు అక్కడ, నీ పాద స్పర్శకు గురైనాయి అవి ఆ అడవులు. ఆ చెట్లు ధన్యమైపోయినాయి, ఆకాశంలో ఉండే ఆ దేవతా స్త్రీలు ధన్యమైపోయారు. ధన్యమితి చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఏమి ధన్యులు వాళ్ళంతా. నువ్వు తిరుగుతుంటే ఆకాశంలో, మేము ఇళ్ళల్లో కూర్చొని ఉంటే నువ్వు పోతుంటే నీ దారి పొడుగున ఆకాశంలో ఉండే గొప్ప దేవతా స్త్రీలు చూస్తున్నారా, పశువులు చూస్తున్నాయా, పక్షులు చూస్తున్నాయా, మృగాలు చూస్తున్నాయా? ఏమి వాటి భాగ్యం? అన్నిటికన్నా భాగ్యం ఏమిటంటే ఆ అడవులది. నీ పాదస్పర్శ లభించింది కదయ్యా, ఆహా ఏమి వాటి భాగ్యం. ధన్యమితి నన్వమానయన్, ఈ విధంగా పారవస్యంలో భావించుకుంటున్నారు. ఆ భావనలోనే కృష్ణుడి దగ్గర ఉన్నారు. అంటే ఇళ్ళ కూర్చోందేమో ఇళ్లలోనే, వాళ్ళ భావన అంతా భగవంతుడి దగ్గరే ఉంది. అది అంటే తమ పనులు తాము చేసుకుంటున్నా మనసు మాత్రం పూర్తిగా పరమాత్మకి అంకితం చేశారు ఆ గోపికా స్త్రీలు. ఆపిబేయమధరామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా
దూరతో బత కృతం దురాసయేతి ఆకుల ముహురిమా సమాముహం. ఆ పిబేయ ఆహా ఏం భాగవతం చెప్పారు. వెదురుగడ ఏం అదృష్టం చేసుకుంది, ఏ నది ఒడ్డున పెరిగిందో ఆ వెదురుగడ, ఆ నదిలో ఉన్న నీటి తుంపర్లు పడి పెరిగిందమ్మా ఆ వెదురుగడ. ఆ పెరిగిన వెదురుగడ పోయి ఆ కృష్ణ పరమాత్మ చేతిలో వేణువయింది. ఆ నది ఎంత పుణ్యం చేసుకుందో, ఆ వెదురుగడ ఎంత పుణ్యం చేసుకుందో, ఆ వేణువైన ఆ వేణువు ఎంత పుణ్యం చేసుకుందో పూర్వజన్మలో. మనమేనో వస్తే వచ్చే జన్మలో మనం ఆ యమునా నది ఒడ్డున పుడతామా, ఆ నీటి తుంపర్లు పడే వెదురుగడగా పెరుగుతామా, ఆ పెరిగిన వెదురుగడ పోయి ఆయన యొక్క చేతిలో ఆ వేణువు అవుతామా అని భాగవతాలు చెప్పారు. అదే విషయం ఏం చెప్తున్నాడు. ఆ పిబేయ మధురామృతం కదా, అది తాగుతున్నాయట అధర, ఆ కృష్ణుడి యొక్క కింద పెదవి యొక్క అధర అమృతాన్ని ఆ వేణువు తాగుతుందట. తాగితే వేణుభుక్త రసశేషమే కదా, అశేషమే కదా. అది తాగగా మిగిలితే కొద్దిగా అన్న అధరామృతం బాగా కొడుతున్నాయి ఆయన వాయిస్తున్నాం వల్ల. ఇంక వాటి పోదుగా మిగిలితే కొద్దిగా అరకొర మిగిలితే ఏకదా ఆ కొంచెం అన్న కనీసం ఒక్కసారైనా మనం ఆ భాగ్యాన్ని పొందుతామా అని ఆ గోపికాసుడు అనుకుంటున్నట్ట. దూరతో బతకృతం దురాసయేతి, చాలా దూరంగా ఉన్నాం మనం. అది వేణువేమో చాలా దగ్గరగా ఉంది కృష్ణుడికి, తన చేతిలో ఉంది, తన నోటికి దగ్గరగా ఉంది, తన కింది పెదవి దగ్గరగా ఉంది. అదెంత అదృష్టం చేసుకుంది. బత అయ్యో మనకు ఆ భాగ్యం లేదు. కృతం దురాశ, కానీ దురాశ అవుతుందేమో, ఏమో దురాశ ఏమో మరి మన ఉద్దేశం. మనం అనుకుంటున్నాం ఇది దురాశేమో, ఆ పిల్లల గురవిలాగా మనం ఉందాం అనుకుంటున్నాం, కానీ ఇది దురాశేమో. కానీ ఇది ఆకుల ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు, అనేక విధాలుగా భావిస్తున్నారు. ఆకుల అంటే బెద చెందుతున్నారు, విలవిల్లాడుతున్నారు. అయ్యో మనకు లేదే ఆ భాగ్యం విలవిల్లాడుతున్నారు. ముహురిమాహ, మోహంలో పడిపోతున్నారు. ఆ పరమాత్మ యొక్క మోహంలో ఉంచిన ఆలోచనతో కూర్చొని సమాముహన్ నిస్పృహ నిరాశ గురవుతున్నారు. అయ్యో మనకు లేదే ఆ భాగ్యం, మనకెప్పుడు అది లభిస్తుంది, ఆ వేణువుకున్నట్లు భాగ్యం మనకెప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఒకసారి మనకు కూడా కలుగుతుందా ఆ భాగ్యం అని అనుకుంటున్నారు. ప్రత్యహం చ పునరిత్తమంగనా చిత్తయో నిజనతాం అనుగ్రహాత్ బద్ధరాగ వివశాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం. ప్రత్యహం ప్రతిరోజు ఈ విధంగా ప్రతిరోజు కూడా పునః మళ్ళీ మళ్ళీ ఇలా అనుకుంటున్నారు పాపం. ఈ విధంగా అంగనాహ స్త్రీలంతా కూడా చిత్తయోని వాళ్ళ యొక్క మనసులో ఈ విధంగా పరిపరి ఆలోచన చేస్తున్నారు. అయ్యో మేము ఎప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతామా, ఆయన చేతిలో ఉండే వేణువులాగా మనం ఎప్పుడు అవుతామా, ఆ ఆకాశంలో దేవతా స్త్రీలు అంతా అదృష్టం పొందారు, ఆ పక్షులు పొందాయి, ఆ మృగాలు పొందాయి, పశువులు పొందాయి, ఆఖరికి అడవులు కూడా ఆయన పాదస్పర్శ పొందాయి, రాళ్ళు కరిగాయి ఆ వేణునాదానికి. అంత గొప్ప విషయం జరిగింది. కానీ మనకెప్పుడు అటువంటి అనుగ్రహం కలుగుతుంది అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారట. కానీ ఇట్లాంటి ఆలోచనలు ఏమైపోతున్నాయి వాళ్ళకి, జనిత అనుగ్రహాత్, ఆ మన్మధుడి వల్ల మనసును వధించేవాడు మన్మధుడు. ఆ మన్మధుడి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి మధురమైన భావాలు వాళ్ళ మనసులో ఎడతెగకుండా ప్రతిరోజు ప్రతి క్షణం కలుగుతున్నాయట. బద్ధరాగ వివశాహ, స్వామి త్వయి నీ ఎందే వాళ్ళకి ప్రేమ నిండిపోయింది, వాళ్ళ మనసుల నిండా నువ్వే నిండిపోయావు. వాళ్ళకి నీ వివసం అయిపోయారు, నీ యొక్క ప్రేమలో వివసులు అయిపోయారు. ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మ వైపు మళ్ళిపోయినాయి. మోహం అనేది ప్రపంచ విషయాల మీద ఉంటుంది. అదే కదా భగవద్గీతలో కూడా ముల్లోకాలను జయించగల శక్తి నాకుంది గాని మోహాన్ని జయించలేనయ్యా అని చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మ పాదాలు ఆశ్రయించాడు. నువ్వే నా గురువుకి, నువ్వే నాకు బోధ చేయమని అడిగాడు. మరి ప్రపంచ విషయాన్ని వదిలిన ఉండాల్సిన మోహము ఈ పరమాత్మ వైపు మళ్ళింది ఆ గోపికలకు. వాళ్ళెంత అదృష్టం చేసుకున్నారో. కాబట్టి నిత్యమాపురిహ, ఈ విధంగా వీళ్ళు పూర్తిగా పరమాత్మ చేస్తారు. ఎక్కడ కూర్చున్నా నిల్చున్నా ఇదే ఆలోచన చేస్తున్నారు. ఆయన దూరంగా పోయినా దగ్గరగా ఉంటే ఇక చెప్పనే పోలేదు, ఆయన చూస్తూ పరవశంలో ఉన్నారు. దూరంగా ఉన్నా ఇవే ఆలోచనలతో ఉన్నారు. దానివల్ల ఏమైపోయిందిట, నిత్యమాపురిహ, నిత్యం చేసే వాళ్ళ కృత్యాలు ఉంటాయి కదా, వాళ్ళ పనులన్నీ ఉంటాయి కదా,
సంసారం అందరికి అన్ని పనులు ఉంటాయిగా, ఆ పనులని మాత్రం వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు. కానీ ఇంత ముందులాగా ఇంట్రెస్ట్గా చేయడం లేదు. పనులు చేస్తున్నారట కానీ వాటి మీద అంతా ప్రేమపూర్వకంగా చేయడం లేదు. చేసే వాటి మీద ఇంతకుముందు పూర్తిగా వాటి మీద మనసు లగ్నం అయింది. ఇప్పుడు ఆయన మీద పూర్తిగా ఏ పని చేస్తున్నా ఆయన మీద లగ్నమైంది మనసు. అంటే మనకి సందేశం ఇస్తున్నారు. భగవద్గీత సారాంశం ఏంది? భగవద్గీతలో ఏం చెప్పారు? నీ స్వధర్మాన్ని చెయ్యి. అది కూడా స్వధర్మం కూడా ఎలా ఉండాలి? కోరికలు లేకుండా చేయాలి. మళ్ళీ ఫలం ఆశించకూడదు, సంఘం ఉండకూడదు, ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి. ఇవన్నీ గోపికలు చేశారు. వాళ్ళు ఏ పని చేస్తున్నా ఈశ్వరుడికి ఆయనకి అర్పిస్తున్నారు. ఏ పని చేస్తున్నా ఆయన మీద లక్ష్యం ఉంది తప్ప ప్రపంచ వ్యామోహం లేదు. పరమాత్మ మీద వ్యామోహం ఎక్కువైపోయింది. ఆ విషయం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి అందువల్ల ఏమైపోయింది, భగవద్గీతలో మనకేం చెప్పారో స్వామి ఇక్కడ చేసే కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎలా కర్మయోగం ఎలా చెప్పారో అలా వాళ్ళు చేసి చూపిస్తున్నారు గోపికలంతా కూడా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నిత్యకృత్యాలు చేస్తున్నప్పటికీ వాటి మీద కన్నా కూడా నీ మీదే మోహంలో ఉన్నారయ్యా వాళ్ళు అని చెప్తున్నారు. రాగస్తావజ్జాయతే హి స్వభావాత్ మోక్షోపాయో యత్నతస్న వా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీద్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ. ఓ మారుతేశ, ఓ గురువారప్ప, వాయుపుర పట్టణవాసి ఓ స్వామి, ఈశ్వర అందరినీ శాసించే ఓ స్వామి, రాగస్తావజ్జాయతే హి స్వభావాత్. ప్రపంచంలో ఉండే ప్రతి వారి మీద ప్రేమ చూపించడానికి మాత్రం పెద్ద కష్టపడలేదు. భర్త భార్యను ప్రేమించడానికి కానీ, భార్య భర్తను ప్రేమించడానికి కానీ అది ఎవరు పెద్ద ట్రైనింగ్ ఇచ్చి ప్రయత్నం చేసి నేర్పించాల్సిన అవసరం లేదు. అది స్వతహాగా స్వభావ సిద్ధంగా వచ్చేస్తుంది. తమ పిల్లల్ని ప్రేమించడం, తమ ఇంటిని ప్రేమించడం, ఇంటిలో వస్తువులు ప్రేమించడం, ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు అన్నీ ప్రేమించగలుగుతారట మానవుడు. కానీ మోక్షం పొందడానికి మాత్రం ప్రయత్నం చేయాలయ్యా. యత్నత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే శాత్ నా అది సిద్ధిస్తుంది చెప్పడానికి లేదు. శాత్ సిద్ధించవచ్చు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఒకవేళ సిద్ధించకపోవచ్చు కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గోపికలు వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అవతరించిన పరమాత్మ మీద ప్రేమ పెంచుకున్నారు. వాళ్ళు ప్రపంచ విషయాల్లో ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో ఉండి ప్రతిదాన్ని ప్రేమిస్తున్నారు. కానీ ఆ సహజమైన ప్రేమ అంటే ప్రపంచంలో ఉండేవాళ్ళు సహజంగా ప్రేమించే ప్రేమని పరమాత్మ మీద కూడా చూపిస్తున్నారు వాళ్ళు. అది గొప్ప విషయం. తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకేసారి ప్రపంచ విషయాలు అంటే పనులు చేస్తున్నా వాళ్ళ దృష్టి అంతా ఎక్కడుంది? పరమాత్మ మీద ఉంది. కాబట్టి ఏమైపోయింది? ప్రపంచ విషయాల మీద వైరాగ్యం వచ్చింది, పరమాత్మ మీద ప్రేమ వచ్చింది. ఈ రెండు రావడం చాలా కష్టం. ఎందువల్ల? ప్రపంచాన్ని ప్రేమించిన గొప్పగా పరమాత్మను ప్రేమించాలంటే ఎంతో సాధన. అందుకే యత్నత అని చెప్పాడు. ఎంతో సాధన చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి మోక్షం కోసంగా. కానీ వీళ్ళకి సులభంగా వచ్చేసింది, సహజంగా వచ్చేసింది. వాళ్ళకు మనుషులకు మామూలు వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో మనుషుని ప్రేమించే రకంగా ఎంత సహజంగా ప్రేమిస్తామో అంత సహజంగా పరమాత్మను వాళ్ళు ప్రేమిస్తున్నారట. కాబట్టి వాళ్ళు రెండు సాధించేశారు. ప్రపంచంలో ఉన్న ప్రపంచ విషయాల పట్ల విముఖం చూపించారు, పరమాత్మ మీద మోహం చూపించారు. ఇది సాధ్యమైన విషయంగా చాలా కష్టమైన విషయం కానీ సాధించేశారట. భాగ్యం భాగ్యం. ఏం భాగ్యమయ్యా వాళ్ళిద్దరికి వాళ్ళకి వచ్చిన భాగ్యం. ఆ గోపికాసుడు పొందిన భాగ్యం ఏం భాగ్యం. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞాని నాకు ఇష్టడని చెప్పాడు ఆయన. కాబట్టి ఇంత జ్ఞానం పొందేశారు వాళ్ళు. అంటే సహజంగా వచ్చేసింది ఆ జ్ఞానం కూడా. వాళ్ళేమీ పెద్ద తపస్సులు చేయలేదు, ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. కేవలం చింతన మనసులో భగవంతుడు స్థిరంగా నిలిపేశారు. అది కూడా ఎట్లా? ఆయన అడవికి పోతే అడవిలో ఆయన ఏం చేస్తున్నాడో ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటూ. అంటే నిరంతరం ఏ పని చేస్తున్నా భగవంతుడి ధ్యాస వదిలిపెట్టలేదు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయన మీదే ధ్యాస. ఎదురుగా ఉన్నప్పుడు ఆయన మీద ధ్యాస, ఆయన ఎదురుగా లేకపోయినా అందుకే చెప్పాడు. పరోక్షంగా కూడా చెప్పేశాడు. పరోక్షంగా ఉన్నా భావిస్తున్నారు, ప్రత్యక్షంగా ఉన్నా హాయిగా ఆనంద పారవశంలో ఉన్నారు ఆ గోపికలు. ఏమి భాగ్యమయ్యా వాళ్ళ భాగ్యం. ఇంత భక్తి పారవస్యంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి పాహిమాం, ఓ
గురువాయూరప్ప నాకు కూడా అటువంటి భక్తి ప్రసాదించు, రక్షించు. ఆ గోపికలు పొందిన ఆనంద అనుభూతి నేను కూడా చెందాలి. వాళ్ళు ఏ విధంగా మా మధుర భక్తిని ఎలా చూపిస్తున్నారో ఆ మధుర భక్తి నాకు కూడా కావాలి, ఆ మధుర జ్ఞానం నాకు కూడా కావాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఇది మనకి 59వ దశకంలో ఆ స్వామివారి వేణుగానాన్ని మనకి ఎక్కడో భాగవతంలో గోపికలు చెప్పిన విషయాన్ని 10 శ్లోకాల్లో అది కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నట్టుగా చెప్పారు. అంత అద్భుతంగా వర్ణించారు నారాయణ భట్ల గారు. ఈ విధంగా మనం ఈరోజు 59వ దశకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.